హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హారిక కిచెన్లో వండబోయే ఈజీ రెసిపీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వంకాయ బంగాళదుంప. ఇది చాలామందికి ఇష్టం. బంగాళదుంపలు అయితే పెద్దవాళ్ళు తినరు, ఎందుకంటే కాళ్ళు నొప్పులు వస్తాయి. రుచిగా అయితే ఉంటాయి కానీ కాళ్ళు నొప్పులని కొంత భయపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. నాకు ఈ మధ్య కాళ్ళు నొప్పులు వచ్చినాయి, నేను తినట్లేదు. మనం తినట్లేదని పిల్లలకి ఎందుకు, వాళ్ళకి ఇష్టమైన ఆపాలి. అందుకని ఈ వంకాయలు బంగాళదుంపలు ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను కోసి. ఇవి అయితే గుత్తి వంకాయలు ఫ్రెండ్స్. గుత్తి వంకాయలు కూర వండుదాం అనుకున్నాను, పులుసు. అవి కొన్ని పుచ్చులు అయిపోయినాయి, అందుకని ముక్కలు కోసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు, ఒక ఉల్లిపాయ అయితే పెద్దది కట్ చేసుకున్నాను, ఒక ఉల్లిపాయ, ఒక 3-4 పచ్చిమిరపకాయలు. త్వరగా అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే త్వరగా అయిపోయాయే చూసుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ పిల్లలు వెళ్ళే టయానికి అన్నీ చూసుకోవాలి కదా. అన్నం కూడా అయిపోయింది. గుడ్లు అయితే ఉడకబెట్టాను ఫ్రెండ్స్. కొన్ని గుడ్లు అయితే పాడైపోతున్నాయి. ఎండాకాలం పోవాల్సిన గుడ్లు ఇప్పుడు కూడా పాడైపోతున్నాయి. ఇదైతే పగిలిందేమో, ఒకటి బయటకు వచ్చేసింది. టిఫిన్గా తింటారు ఫ్రెండ్స్, జ్యూసు, గుడ్డు, పాలు అలాగా పిల్లలకి ఉడకబెట్టాను. కూరలో వేసుకుంటే ఇంకా బాగుంటాయి కానీ నేను వేయట్లేదు ఫ్రెండ్స్. అన్నం అయితే పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. కడాయి అయితే పెట్టాను. ఈ కడాయి కొంచెం వేడి అవ్వాలంటే చాలా లేట్ పట్టింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా బరువు. 3-4 కిలో ఉంటాం, 2 కిలోలు 3 కిలోలు ఉంటుందేమో దీని వెయిట్. చాలా బరువు. వేడి అవటానికి లేటే, ఆరటానికి కూడా లేటే ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల ముందే కర్రీ ఆపేసిన అది లోన ఉడుకుతూనే ఉంటాయి. ఇది నాకు చాలా ఇష్టమని నేను కొనుక్కున్నాను. ఇది పిల్లలకు ఉంటుందేమో, మనవాళ్ళు మనవరాలు పుట్టినా కానీ ఇది ఇంకా ఇలా గట్టిగా ఉంటుందేమో. అన్నం అయితే పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో నూనె పోసుకొని వేడైన తర్వాత ఒక్కొక్కటి వేస్తాను. నూనె వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాం, పచ్చిమిరపకాయలు కూడా. దీంట్లో తాలింపులు, కరివేపాకు అన్నీ వేయొచ్చు కానీ నాకు ఇది మా అమ్మగారు ఇలా చేయటం చూపించారు. ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది. నాకు ఈ రుచి అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. నేను తాలింపులు వేయాలంటే ఎక్కువ వాడను. ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చినప్పుడు, అత్తయ్యలు ఎవరన్నా వచ్చినప్పుడు వేస్తాను. అలా వాళ్ళు వండుకున్నట్టుగా వండుతాను కానీ ఇదైతే మా అమ్మ నేర్పించింది. నాకు ఇదే ఇష్టం ఫ్రెండ్స్. బాగుంటుంది, టేస్ట్ కూడా సింపుల్గా అయిపోతుంది, బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత వంకాయ బంగాళదుంపలు ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు ఉప్పు వేసుకొని కలుపుకుంటాం ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసాను. ఇది కలిపి బంగాళదుంపలు వేసేస్తాను వంకాయలతో పాటు. ఎర్రగా వేగాల్సిన పని లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అవి కూడా వేగాలి కదా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకోండి ఒకసారి. ఇలా వేగితే చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ముక్కలు వేసేసుకుంటాను. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్, మా ఇంట్లో ఏం చేస్తానో హారిక కిచెన్లో అదే ఉంటుంది. ఎగస్ట్రా ఏం చేయను నేను. దీనికోసమని స్పెషల్గా అసలే చేయను, నేను తినేయే పెడుతున్నాను ఫ్రెండ్స్. వంకాయ బంగాళదుంప వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక చేతితో పట్టుకుంటున్నాను కాబట్టి వేసేవి అన్నీ పట్టుకొని కలిపోయాయి అన్నీ చూపించాలంటే ఇంకా టైం పడుతుందేమో ఫ్రెండ్స్. ఇప్పుడు నాకున్నది నేను వాడేది పట్టుకొని చూపిస్తున్నాను కాబట్టి కొంచెం వేసినప్పుడు చూపించలేకపోతున్నాను. ఇప్పుడు అన్నీ కలుపుకున్నాను కదా ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే ఉడికిపోతుంది. టమాటా తర్వాత వేసుకుందాం. 2 నిమిషాలు అయింది ఫ్రెండ్స్, చూద్దాం. చూసారా, నేను నూనె అంతా పైకి వచ్చేసింది. అంటే మనం వేసిన దాన్ని బట్టి వేగిపోయింది ఫ్రెండ్స్. ఇలా సైడ్ చేసుకొని నాకు ఇది అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్, ఎందుకంటే టమాటా మెత్తగా ఉడుకుతుంది. మొత్తం కలిపేసామంటే ముక్కలు త్వరగా ఉడకవని నేను ఇలా చేస్తూ ఉంటాను. సెంటర్లో వేసుకున్నాక లైట్గా ఉప్పు వేసామనుకో ఫ్రెండ్స్, గుజ్జులాగా ఉడికిపోద్ది. అంటే ముందు కొంచెం వేసాం కదా కూరగా సరిపడా, దీంట్లో వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇంకొక నిమిషం ఉంచితే అయిపోయింది కూర. చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, ఇలా మధ్యన వేస్తే ఇలాగా టమాటా మెత్తగా ఉడికిపోతుంది.
ఇప్పుడు మొత్తం కలిపేసుకొని మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి. పసుపు ముందే వేసాం కదా, నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. కూరను బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్నాక కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకుంటే మొత్తం బంగాళదుంపకి వంకాయ మొత్తం మెత్తగా ఉడికి, బంగాళదుంప ఆల్రెడీ ఉడికిపోయింది చూడండి, అది ఉడికిపోయింది. నూనెలోనే మగ్గిపోయిందండి. కాకపోతే కొంచెం గుజ్జు గ్రేవీ అని కావాలంటే కొద్ది నీళ్లు పోసుకోవచ్చు, లేదంటే ఇలా సిమ్లో పెట్టి దించేసుకోవచ్చు ఫ్రెండ్స్. మాకైతే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కారం పచ్చివాసన పోయిందా కొంచెం, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇది కొంచెం దగ్గరికి వచ్చాక ఆపేస్తాను ఫ్రెండ్స్. కొత్తిమీర చల్లితే కూర రెడీ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం వాటర్ కూడా సింక్ అయిపోయిందిగా, కొత్తిమీర చల్లి దించేసుకోవటమే. ఎంతో రుచికరమైన బంగాళదుంప వంకాయ చాలా బాగుంది, కమ్మట వాసన వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నా పని అయితే అయిపోయింది, కిచెన్ పని. ఉంటా ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, బెల్ సింబల్ మర్చిపోకుండా కొట్టండి.